నేను ఏం చదువుతాను, ఏం పాస్ అవుతాననేది కర్మ గాదు. మిమ్మల్ని చదవకుండా ఆపేదానికి గ్రహాలుంటాయి. మళ్ళీ. ఓహ్! కంపల్సరీగా ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ముందు ప్రోగ్రామ్ అయింది కదా! ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను. ఇప్పుడు మంచి తల్లిదండ్రులు దొరకటం అదృష్టం అంటారు. అవును. కొన్ని సార్లు తప్పదు. అవ్వకపోవచ్చు. అప్పుడు అక్కడ బాధలు పడేటప్పుడు మాక్సిమం మనకి ఫ్రీ విల్ ఉన్నా కూడా తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళలేరు. ఒక అవును. వయసు వచ్చే వరకు. కరెక్ట్. అంటే రెక్కలు రాకుండా ఎగరలేరు అంతే కదా! గదా! అవును. అప్పటి వరకు తల్లిదండ్రుల మీద భరిస్తారు. ఆధారపడాల్సిందే. అవును. భరించాల్సిందే. ఇప్పుడు ఈ భరించే ఈ ప్రాసెస్ ఉంది కదా! ఈ ప్రాసెస్ అంతా ప్రారంభ కర్మలో భాగమే కదా! హ్మ్. కానీ మనం అర్థం చేసుకొని ఆ దాంట్లోంచి బయటికి వచ్చేలాగా మనల్ని మనం కసరత్తు చేసుకునేది మాత్రం మన చేతుల్లో ఉంటది. ఉంటుంది. ఓకే. అదే జ్ఞానం. జ్ఞానం ఓకే. అంటే వెలుగు. ఓకే. అది తెచ్చుకుంటే మనం అన్నిటిని స్లోగా జయించొచ్చు. సూపర్. సూపర్. రత్నాల గురించి మీరు చెప్తారు. రాళ్ళు పెట్టుకుంటే రాతలు మారవు అని అంటారు గదా! మరి నవరత్నాలేంటి? వీటికింత ఈవెన్ విష్ణుమూర్తి వక్షస్థలం మీద గూడా పచ్చ ఉంటది. అంటే రత్నాలకు అంత విలువ ఎప్పటినుంచో ఉంది గదా! అవును. మరేంటి మీరు రాళ్ళను కొట్టి పారేస్తున్నారు? కొట్టిపారేయట్లేదు. ఆ! రాళ్ళు విలువైనవే. హ్మ్. అవి పనిచేస్తాయి. ఓకే. కాకపోతే ఇక్కడ అవే మార్చేస్తాయి అనే భ్రమలో ఉంటున్నారు. అవును. ఆ భ్రమ తప్పు. నేనేమంటున్నానంటే ఓకే. రాళ్ళు అనేది సపోర్ట్ నాట్ సొల్యూషన్. ఓకే. రాళ్ళు సహకారం చేస్తాయి. మీకు సమస్యని అవే పరిష్కారం చెయ్యవు. పరిష్కారాన్ని తీసుకురావు. ఆ! ఓకే. ఓకే. ఇది అర్థం చేసుకోమంటున్నా. రైట్. రైట్. ప్రతిదీ కూడా మూర్ఖత్వంతో చెయ్యొద్దు. అర్థం చేసుకొని చెయ్యండి అంటున్నా. ఓకే. అసలిప్పుడు మన దగ్గరున్న 99% మందికి ఏ హ్మ్. రాళ్ళు చెప్పాలో కూడా తెలియకుండా చెప్తున్నారు. ఓకే. ఏ రాళ్ళు ఇప్పుడు మీకు ఇందాక ఇప్పుడు మీకు ఏదైనా ఎవరికైనా ఏదన్నా రోగం వచ్చింది. డాక్టర్ దగ్గరికెళ్తారు. అవును. మందులిస్తారు. ఆళ్ళేసుకుంటే టయానికి అది తగ్గుతది. అలా అని చెప్పి ఫ్యూచర్‌లో ఎప్పుడు రాదని కాదు కదా! కాదు మళ్ళీ. గదా! కరెక్ట్. ఓకే. వాళ్ళు తినే పదార్థాలు బట్టో, వాళ్ళు నిద్రపోయే దాన్ని బట్టో వీటిలన్నిటి బట్టి ఉండాలి. అవును. టాబ్లెట్‌లు ఇచ్చే పద్ధతి ఉన్నా, దాన్ని మళ్ళీ మిగతా సిస్టమ్‌లో ప్రాపర్‌గా అవ్వకపోతే కూడా, ఆ హ్మ్. మెడిసిన్స్ పనిచేయవు గదా! అంతే గదా! సో, అవును. రాళ్ళు అనేది జస్ట్ కొంచెం సహకారం మాత్రమే. ఓకే. అది మన దగ్గర ఇక్కడ మిస్‌గైడెన్స్ జరుగుతుంది. అవును. అది అర్థం చేసుకోమంటున్నాను. వాటి పేరు మీద వేల కోట్ల, లక్షల కోట్ల అది అవును. నడుస్తుంది వ్యాపారం. అవును. ఇప్పుడు హ్మ్. మనం ధర్మాన్ని నమ్ముకొని శాస్త్రాన్ని చేస్తున్నాం. అవును. ఎవరు మోసపోవద్దు అంటున్నాను. నేను అమ్మే వాళ్ళని అమ్మొద్దు అంట్లా, కొనేవాళ్ళని కొనొద్దు అంట్లా. ఓకే. చెప్పేవాళ్ళని చెప్పొద్దు అంట్లా. చెప్పేవాళ్ళు శాస్త్రబద్ధంగా, నిజాయితీగా, ధర్మంగా చెప్పండి. చెప్పండి. ఏ రాయి ఖచ్చితమో పెట్టుకునే అర్హత ఉంటదో అది అది పెట్టుకోండి. పెట్టుకోండి. అమ్మేవాళ్ళు కూడా నిజమైన రత్నాల్ని మంచిగా అమ్మండి. ఎక్కువ ఎక్కువ డబ్బులు సంపాదించకండి. హ్మ్. పెట్టుకునే వాళ్ళు కూడా వీటిలికి భయపడి పెట్టుకోమాకండి. తెలిసి అది. జ్ఞానంతో పెట్టుకోండి. రైట్. అప్పుడు ఇంకా మంచిగా ఉంటది. ఓకే. అంతే పెట్టేసుకోగానే మారలేదు అని చెప్పి, అవును. ఆ బాధపడి మళ్ళీ దాన్ని తీసి పడేసి ఎందుకు సమయాన్ని, డబ్బుని వృధా చేసుకోవాలి? హ్మ్. సో, కొంత జ్ఞానం ఎరుకతో చేస్తే ఫలితాన్ని వస్తాయి. ప్రతిదీ ప్రశ్నించుకోమంటున్నా. రైట్. ఎదుటి వాళ్ళు భయపెడితే భయభ్రాంతులతో చెయ్యొద్దు. హ్మ్. అవగాహనతో కానీ చెయ్యండి. మేడం ఇప్పుడు చుట్టూ 90% మంది నకిలీలే ఉన్నారు. ఒక నకిలీ దగ్గర నుంచి ఇంకో నకిలీ దగ్గర పోతున్నట్టుంది పరిస్థితి తప్ప, అవును. ఎట్లా వీటిని కనుక్కోవడం ఒరిజినల్ జాతి రత్నాలని, ఇప్పుడు నేపాల్ రత్నాలంటారు, ఇంకేదో రత్నాలంటారు. అది ఏది నిజమో, ఏది అబద్ధమో అసలు తెలియని పరిస్థితి. అందుకే దాని అవసరం అంత లేదు అనేది గ్రహిస్తే రైట్. ఇంతమంది దగ్గర తిరగాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ఓకే. అందుకే అంటుంది హ్మ్. రత్నాల వల్ల తలరాతలు మారవు. మారవు. కానీ కొంత సపోర్ట్ ఉంటది. అది అవసరమైనప్పుడు దాని యోగం ఉన్నప్పుడు అదే తీసుకెళ్తది. ఓకే. మీరన్నారు కదా! ఈ నకిలీల దగ్గరికి తిరగటం కూడా వాళ్ళకున్న చెడు కర్మనే. అంతేనా? ఆ! ఓకే. మంచి కర్మ, మంచి యోగం ఉండాలి అంటే మంచి జ్యోతిష్కుల దగ్గరికెళ్ళాలి. హ్మ్. నేనిచ్చే పబ్లిక్ స్టేట్‌మెంట్ నా దగ్గరికి యోగం లేకుండా రాలేరు. ఓకే. అవును. ఆ అవును. గ్రహాలు మాత్రమే తలుచుకుంటేనే నా దగ్గరికి రాగలవు. హ్మ్. ఎందుకు డబ్బులుండి నా దగ్గర అపాయింట్‌మెంట్లు అవ్వనోళ్ళు చాలా మందుంటారు. హ్మ్. నేనేం ఆపను. ఓకే. టైం రావాలి. ఎప్పుడు ఓకే. కూడా మీరు ఇప్పుడు ఉన్న జనాభాలో ఎవరైతే మనకి జ్యోతిష్యులున్నారో అవును. నేనే ఓపెన్ స్టేట్‌మెంట్ 99 అవును. మంది నకిలీలే నకిలీ అని అని చెప్తున్నా నేను. అవును. 1% ఉన్నారు. అవును. ఇన్ని కోట్ల మంది 1% ఎప్పుడు రీచ్ ఇప్పుడు అవ్వాలి? మీరు నకిలీ కాదని ఎలాగ అనుకోవాలి మేడం? అంటే మీరు గూడా నకిలీ అని అవును. నాకు అనిపించిందనుకో. అవును. ఎలా తెలుసుకోవాలి మీరు నకిలీ కాదని? ప్రశ్నించండి నన్ను గూడా. ఓహ్! ఓకే. నన్ను గూడా ఒకసారి ప్రశ్నించండి. మీ దగ్గరకొస్తే గాని తెలీదు. అది. హ్మ్. నా దగ్గరికొస్తే అసలు ఫస్ట్ నా నా ఓపెన్ స్టేట్‌మెంటే నా వీడియో మన ఛానెల్‌లో అవును. గాని ఎక్కడన్నా అవును. నా అవును. ఓపెన్ స్టేట్‌మెంట్ ఏంటంటే నేను మీ తలరాతలు మార్చను. ఆ! నేను మార్గం చూపిస్తా. నడవాల్సింది మీరే. ఓకే. మీ జాతకంలో మీ కర్మేంటి? ఏ గ్రహాలు చెడుగా ఉన్నాయి? మీరేం చేసుకోవాలని చెప్పడానికి నేను. ఓకే. నేనొక ఓకే. వైద్యురాలిని. రైట్. 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 రోగాన్ని తీసేసే మాంత్రికురాలిని కాదు నేను. ఓకే.
నేను ఒక మార్గం చూపిస్తా. మీకు మార్గం చూపించే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఓకే. ఒక గురువుని, ఒక మెంటార్‌ని, రైట్. ఒక డాక్టర్‌ని. కరెక్ట్. నేనే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఏ జ్యోతిష్కులు మీ తలరాతలు మార్చలేరు. మార్చలే. మేము తలరాతలు చెప్పటానికి చెప్తావా? చదువుకున్నాం. చదివి చెప్తాం. నాన్న నీ పుస్తకంలో ఇది ఉంది అంతే. చూసుకో అంతే. అంతే. రైట్. సూపర్. అయితే మేము చాలా మందిలో ఒక డౌట్ ఉంటది. ఈ చిన్న అమ్మాయిలాగా ఉంది. ఈమెం చెప్తది మాకు. ఇది నిజంగా అంటే ఏం చేసింది ఈమె? ఊరికే ఏదో గురువు దగ్గర శుశ్రూష చేసి ఏదో 4 ముక్కలు నేర్చుకొని చెప్తుందేమో అని సందేహం ఉండే వాళ్ళకి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? ఫస్ట్ అయితే మీకే ఉండుంటది. లేదు లేదు లేదు. నాకేం లేదు. నాకు ఎందుకంటే నా మిత్రులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు సిఫారసు చేశారు. ఏంటనుకుంటున్నారు ఆ మేడము అసలు ఆమె అపాయింట్మెంటే దొరకదు అని అట్లా నన్ను ఊదరగొట్టారు. కాబట్టి నాకు ఆ డౌటే లేదు. మా ప్రేక్షకుల కోసం. లేదు, మరి చిన్న వయసేం కాదు నాకు. ఓకే. రీజనబుల్ గానే ఉంది. అచ్చా. ఓకే. చెప్పకండిలేండా. రీజనబుల్ గానే ఉంది. మరి ఓకే. అంత చిన్న వయసేం కాదు. రైట్. మేబీ కొంచెం తొందరగానే స్టార్ట్ చేస్తుండొచ్చు ఈ ప్రయాణం. అచ్చా. ఎందుకంటే నేను మొత్తం వయసు అయిపోయిన తర్వాత అవును. కదలకుండా కూర్చున్నప్పుడు ఎక్కువ నేను సేవ చేయలేను కాబట్టి నా శరీరంలో ఓపిక ఉన్నప్పుడే మొదలు పెడదాం సేవ చేయటం అనేది వండర్ఫుల్. నా ధ్యేయం. అండ్ ఇంకొకటి, జ్ఞానానికి వయసుకి సంబంధం లేదు. ఓకే. అంటే అంటే మీరు అభ్యసించిన ఆ, విద్యలేంటి? అదే చెప్తున్నా. యా. నేను చిన్నప్పటి నుంచే ఈ జ్యోతిష్యం మీద అన్వేషణ అనేది చిన్నప్పటి నుంచి ఉంది. ఓ. ఊర్లో ఉన్నప్పుడు ఊహ తెలిసినప్పటి నుంచే. అబ్బా. ఆ. మన కోయ అంటే మీ జ్యోతిష్కులు కుటుంబంలో ఉందా ఏమన్నా? అస్సలు లేదండి. లేదు. అసలు నా కుటుంబంలో ఏదంటారు కదా, రాంగ్ అదే. పడతారంటారు కదా, అలాగనమాట. అసలు అచ్చా. నేను కంప్లీట్ గా డిఫరెంట్ అనమాట. ఓకే. ఏదో అంటే రుణానుబంధం ప్రకారం పడుతుంది అదేనా. తప్ప. చిన్నప్పుడే కోయ సిద్ధాంతులు వాళ్ళు ఉంటారు కదా, అవును. కోయలు అవును. చెప్పేవాళ్ళు, కోయదొరలు. సోది చెప్పేవాళ్ళు, అవును. ఒంటి మీదకి వచ్చి చెప్పేవాళ్ళు, అవును. చిలక జ్యోతిష్యులు, పామ్ చేయి చూసి పామిస్ట్. చెప్పేవాళ్ళు, అవును. ఇంకా ముఖం చూసి చెప్పేవాళ్ళు, అవును. మాయగాళ్ళు, మంత్రగాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ చూస్తున్నప్పుడల్లా ఆ. నాకు ఎప్పుడు క్యూరియాసిటీ ఉండదు. నాకు ఓకే. ఏ విషయంలో నాకు క్యూరియాసిటీ ఉండదు, కానీ అచ్చా. దీంట్లో చిన్నప్పటి నుంచి మొదలైంది. ఓకే. అసలు ఏంటి వీళ్ళు ఎలా చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఇన్ని రకాలు ఎందుకు ఉన్నాయి, ఇన్ని రకాలకి ఎందుకు చెప్తున్నారు. పోనీ వేదిక ఆస్ట్రాలజీ జ్యోతిష్యం అంటున్నారు కదా, ఉమ్. ఏది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తీసుకొని, అవును. దీన్ని ఇన్ని రకాలకి ఎందుకు చెప్తున్నారు. ఓకే. ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్తే ఒక్కొక్కలాగా చెప్తున్నారు. అవును. ఇప్పుడు మనం చదువుకున్నాం, ఇప్పుడు న్యూటన్ లా అని మీరు అడగండి, ప్రపంచం ఎవరైనా ఒకటి ఒకటే చెప్తారు. చెప్తారు. మరి అవును. జ్యోతిష్యం ఎందుకు ఇలా చెప్తున్నారు కరెక్ట్. అనే ఇంట్రెస్ట్ నుంచి అసలు ఇదేంటో చదివితే పోలా అని అనుకున్నాను ఫస్ట్. ఓకే. అనుకుని పుస్తకాలు తీసుకున్నా, మామూలు పుస్తకాలు ఆ. తీసుకున్నా. తీసుకొని చదివితే అసలు మనకి ఎక్కల. ఆ గణాంకాలు ఏందో, ఆ గణితాలు ఏందో, ఈ సైన్స్ ఏందో, ఇవేందో నాకు అర్థం కాల. ఉమ్. ఫస్ట్ రాసిన వాళ్ళకి దండం పెట్టుకొని పక్కన పెట్టేశా. ఆ. మనకు అర్థమయ్యేది కాదులే అని వదిలేసిన. దాని తర్వాత నాకు కొన్నిసార్లు కలలు వచ్చేవి. మా ఫ్రెండ్స్కి చెప్తే హెల్యూసినేషన్ స్టేజ్ 1, 2, 3 అని మా వాళ్ళు ముందుంటారు. నాకు అంతే ఎంత కదా. జ్ఞానం అవును. ఉన్నా ఈరోజు వాళ్ళు ఎప్పుడు కూడా హాస్యాస్పదంగానే అంతే కదా. ఉంటారు అవును. అని చెప్తుంటే, బట్ వన్ డే ఐ సెన్స్డ్ ఇట్. ఇది ఇది కళ కాదు ఓకే. అనే అంత సెన్స్, అంటే నాకు అంత సెన్స్ తెలిసిందనమాట. ఓహో. అంటే ఒక మనిషి చెవి దగ్గరికి వచ్చి చెప్తుంటే రియల్ లైఫ్ లో ఎట్లా ఉంటుందో అంత సెన్స్ తెలిసింది. బా. భయం అనిపించేది. సో ఎవరికైనా చెప్తే ఇదే అంతే హెల్యూసినేషన్, కదా. నేనేనా అంతే అంటానులే. నన్ను అడిగితే కర్ణపిశాచి అని అనుకునేవాడిని. నాకు అసలు కళలు రావు, ఆ. వచ్చినా నాకు గుర్తుండవు. ఓకే. సో కాబట్టి నేను నాకు వచ్చే అట్లా అంత తేలిగ్గా తీసి పడేయను అనమాట. ఓకే. అవి ఇట్లా అలా వస్తుంటే సరే అని మళ్ళీ తీసా పుస్తకాల్ని. మళ్ళీ అర్థం కాల. మళ్ళీ పక్కన పడేసి మీకు ఒక నమస్కారం, ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని, బ్యాక్ బెంచర్ని, మన కొద్ది ఇవన్నీ ఏదో చదువుకుంటే ఇట్లా వచ్చినానని చెప్పేసి వదిలేసినా కూడా వదిలిపెట్టలా.